తమిళనాడు కానీ లేదంటే పశ్చిమ బెంగాల్ కానీ. బట్ ఇప్పుడు దీది యాహ్! దీది మీరు అన్నట్టు ఒక డైనమిక్ లీడర్ అంత ఆషామాషి వ్యవహారం ఏం కాదు. సో ఆమె ఎంత దూకుడుగా వెళ్తుందో, ఎంత అగ్రెసివ్గా వెళ్తుందో తెలుసు. నిన్న కూడా డైరెక్ట్ అమిత్ షాకే వార్నింగ్ ఇచ్చింది. దట్స్ నాటీ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి, నాస్టీ హోమ్ మినిస్టర్ అని చెప్పేసి పదజాలం వాడుతూ వార్నింగ్ ఇచ్చింది. సో అట్లాంటి దీది ఫైట్ ఈసారి డైరెక్ట్ అమిత్ షా వర్సెస్ దీది లాగా మారిపోయిందా, మోడీ వర్సెస్ దీది లాగా మారిపోయిందా? అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పటి వరకు హ్యాట్రిక్గా గెలిచింది మమతా బెనర్జీ. సో పరిపాలన అప్రతిహతంగా నడుస్తూ వచ్చింది. బట్ ప్రక్షాళనతోటి, అంటే ప్రక్షాళన జరిగే టైంలో కూడా, ప్రక్షాళన అయిన తర్వాత మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ అక్కడికి వచ్చి బహిరంగ సభలో పాల్గొన్న సమయంలో కూడా ఎక్కడో వలసవాదులు వచ్చి వాళ్ళని కాపాడుతుంది దీది, ఆ కుర్చీ వెనకాల దాచిపెడుతుంది అన్నటువంటి అర్థం వచ్చేలాగా మాట్లాడారు. సో ఇప్పుడు అది పోయింది. సో దొంగ ఓట్లు కానీ, లేదంటే వలస వచ్చినటువంటి ఓట్లు కానీ, బంగ్లాదేశీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కానీ ఇవన్నీ పోయినాయి. సో ఇక ఇప్పుడు అసలైనటువంటి ఓటర్లు ఉన్నారు, వీళ్ళు బీజేపీ వైపే ఉంటారు అన్నది బీజేపీ ధీమానా? అండ్ మమతా బెనర్జీ లేవనెత్తినటువంటి ఈ అగెనెస్ట్ వార్ ఏదైతే ఉందో, 2 ఎగ్జాంపుల్స్ సార్. ఓట్ చోరీ అని రాహుల్ గాంధీ రావడం వేరు, మమతా బెనర్జీ వస్తున్నటువంటి ఈ పొలిటికల్ స్టైల్ వేరు. సో రెండు రకాలుగా ఉన్నాయి. సో ఈ రెండింటిని వేరియేషన్ చూస్తే మమతా బెనర్జీ కొంత స్ట్రాంగ్ అనిపిస్తోంది, ఈమె వాయిస్లో కానీ ఆమెకున్నటువంటి చరిష్మాలో కానీ. సో ఇందులో మమతా గెలిచే ఛాన్సెస్ ఉంటాయా? విచిత్రం ఏంటంటే 2021లో కూడా భారతీయ జనతా పార్టీ తృణమూల్ కాంగ్రెస్ ని ఓడించడానికి బలంగా పోరాడింది. మీరు అప్పుడు జరిగినటువంటి బ్యాటిల్ అటు బీజేపీకి తృణమూల్ కాంగ్రెస్ కి మధ్య జరిగితే సిపిఎం పార్టీ కాంగ్రెస్ పార్టీ నామినల్ అయిపోయినాయి. అసలు వాళ్ళు 1-2 సీట్లకు మాత్రమే పరిమితం అయిపోతే వాళ్ళ ఓటు బ్యాంక్ అంతా కూడా అనూహ్యంగా బీజేపీ వైపు టర్న్ అయింది. తృణమూల్ కి 48% ఓట్లు వస్తే బీజేపీకి 38% ఓట్లు వచ్చినాయి. కానీ మీరు 2024లో జరిగినటువంటి లోక్సభ ఎన్నికల నాటికి వచ్చేసరికి మమతా బెనర్జీ మళ్ళీ పుంజుకున్నారు. 29 లోక్సభ స్థానాల్లో గెలవగలిగారు. అంటే మెజార్టీ 42 లోక్సభ స్థానాల్లో 29 లోక్సభ స్థానాలు గతంలో కొంటే తన బలాన్ని పెంచుకున్నారు. అంటే ప్రతి ఎన్నికలో కూడా మమతా బెనర్జీ తన బలాన్ని పెంచుకుంటుంది, బీజేపీ కూడా తన బలాన్ని పెంచుకుంటుంది. ఎలా పెంచుకుంటుంది? కమ్యూనిస్టులు కాంగ్రెస్ వీక్ అవ్వటం. అక్కడ ఒక విచిత్రమైన రాజకీయం ఏంటంటే ఇండి కూటమిలో మమతా బెనర్జీ ఒక భాగం, కానీ అక్కడ ఇండి కూటమిలో ఉన్నటువంటి కాంగ్రెస్ గాని సిపిఎం 2 జాతీయ పార్టీలు గాని మమతా బెనర్జీకి సహకరించట్లేదు. భారతీయ జనతా పార్టీ గెలిచినా పర్వాలేదు కానీ మమతా బెనర్జీ ఓడిపోవాలనేటటువంటి వ్యూహంతో వాళ్ళు పనిచేస్తుంటే లోకల్ బెంగాల్ కాంగ్రెస్ గాని బెంగాల్ సిపిఎం పార్టీ గాని, అప్పుడు భారతీయ జనతా పార్టీ బలోపేతం అవుతుంది కదా. మీకు పరోక్షంగా బీజేపీ గెలవాలనే చూస్తున్నారు కాంగ్రెస్ కూడా. కాబట్టి బీజేపీ అప్పుడు కాంగ్రెస్ పార్టీ గాని సిపిఎం గాని తన వ్యూహాలను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఒంటరిగా మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీని ఎదుర్కొంటుంది. అందుకే వాళ్ళు ఈసారి తీసుకున్న నినాదం ఏంటో తెలుసా శ్రీకాంత్? అక్కడ వాళ్ళు తీసుకున్న నినాదం ఏంటంటే జోతోం కరో హమ్లా అబాదీ జిత్బే బంగ్లా. అంటే మీరు ఎంతైనా దాడి చేయండి, చివరికి గెలిచేది బంగ్లా అనేటటువంటి ఒక నినాదాన్ని తీసుకొని ఇప్పటికే ప్రజల్లోకి పెద్ద ఎత్తున వెళ్ళిపోతే అక్కడ ఏం చేస్తున్నారు అంటే రాజకీయాన్ని మొత్తంగా ఒకప్పుడు బెంగాల్ అంటే విజ్ఞాన కని, బెంగాల్ రాజకీయం అంటే అటు బ్రిటిష్ కాలంలో గాని స్వతంత్రం వచ్చిన రోజుల్లో గాని ఒక దశలో గాని బెంగాల్ దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తే ఇవాళ దేశ రాజకీయాల్లో బెంగాల్ ఎట్లా తయారైందనంటే గీతా పారాయణం అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు, బాబ్రీ మసీద్ నిర్మాణం అనే ఒక అంశాన్ని తీసుకొచ్చారు, మీరు ఇందాక సర్ అనేటటువంటి ఒక అంశాన్ని తీసుకొచ్చారు కదా. దరిదాపు ఒక 58 లక్షల ఓట్లను ఈ సర్ లో తొలగిస్తే 24 లక్షలు చనిపోయిన వాళ్ళ ఓట్లే ఉన్నాయి శ్రీకాంత్ దాంట్లో. తర్వాత 19 లక్షలు శాశ్వతంగా వలసపోయినటువంటి ఓట్లే ఉన్నాయి, 12 లక్షలు ఆచూకీ లేని వారి ఓట్లు ఉన్నాయి. అంటే పెద్దగా తృణమూల్ కాంగ్రెస్ కి సర్ వల్ల నష్టం జరగకపోవచ్చు అనేటటువంటి అభిప్రాయం ఉన్నది. కాబట్టి తృణమూల్ ఇప్పటికి కూడా ఆ రాష్ట్రంలో పేద ప్రజల విషయంలో బలంగా ఉన్నది, గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉన్నది. మమతా బెనర్జీ లాంటి ఫైటర్ బలంగా గట్టిగా పనిచేసేటటువంటి అవకాశం ఉంది. బీహార్ ని కొట్టినంత తేలిక కాదు బెంగాల్ ని కొట్టడం భారతీయ జనతా పార్టీకి. ఎందుకంటే బీహార్ లో ప్రతిపక్షాల మధ్య ఉన్న అనైక్యత, తేజస్వి యాదవ్ అపరిపక్వత వాళ్ళకి కలిసి వచ్చింది.
ఇక్కడ అట్లా కాదు కదా, ఒక ప్రాంతీయ పార్టీ, అది కూడా బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ, బలమైన నాయకురాలు ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీని ఇక్కడ అంత ఏమైనా ఈజీగా మతపరమైనటువంటి అంశాలను ఏమైనా తీసుకొస్తారు? ఎందుకంటే ప్రతిసారి వినాయక కదా, ఇప్పుడు నిమజ్జనాలు, అదే. వినాయక ర్యాలీలు వచ్చేసరికి దీది పర్మిషన్స్ ఇవ్వరు, ముస్లింలకి మద్దతు ఇస్తారన్నారు. ఈ రోజు ఆ ముస్లింలు ఎవరైతే ఓట్ల బ్యాంకు రూపంలో ఉన్నారో వాళ్ళని తొలగించారు. అంటే ముస్లింలు తొలగించారని అనట్లేదు, ఎవరైతే సర్ఫ్ ప్రక్షాళనలో వేరే దేశం నుంచో వేరే రాష్ట్రం నుంచో వచ్చిన వాళ్ళు. ఈవెన్ మొన్న ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి పశ్చిమ బెంగాల్లో స్థిరపడి అక్కడ కానిస్టేబుల్ ఉద్యోగం కూడా వచ్చిందంటే ఎంత స్థిరంగా దృఢంగా వాళ్ళు పాతుకుపోయారో అర్థం చేసుకోవచ్చు. సో అట్లాంటివన్నీ ఏరివేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని ఉన్నాయి. సో ఈ అంశాలు ఏమైనా బీజేపీ రేపు పొద్దున టేకప్ చేసే ఛాన్స్ ఉన్నాయా? శ్రీకాంత్, ఇప్పుడు మమతా బెనర్జీ పైన, తృణమూల్ కాంగ్రెస్ పైన, బెంగాల్లో భారతీయ జనతా పార్టీ చేస్తున్న ప్రధాన ఆరోపణ ఏంటంటే వలస వచ్చినటువంటి వాళ్ళు, ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినటువంటి వాళ్ళు ఒక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళతోటి గెలుస్తుంది అని అంటే వాళ్ళు ఎన్ని నియోజకవర్గాల్లో గెలిపించగలుగుతారు శ్రీకాంత్? 215 శాసనసభ స్థానాల్లో గెలిచింది. 294 శాసనసభ స్థానాలు ఉంటే తృణమూల్ కాంగ్రెస్ 25 to 30% ఉండొచ్చు బహుశా. అంతే కదా. బట్ అది కూడా కొన్ని ఏరియాలకు మాత్రమే పరిమితమై ఉంటే, బట్ మిగతా ఏరియాల్లో ఎట్లా గెలుస్తుంది తృణమూల్ కాంగ్రెస్ అనేది? తృణమూల్ కాంగ్రెస్ కి అక్కడ స్వతహాగా బెంగాలీ ఓట్ బ్యాంక్ లో బలమైనటువంటి అంశం ఉంది కాబట్టి తృణమూల్ కాంగ్రెస్ ని ఇబ్బంది పెట్టేటటువంటి విధంగా ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు, గీతా పారాయణం అనేటటువంటి ఒక పెద్ద కార్యక్రమం పెట్టారు. ఒక 5 లక్షల మందిని తీసుకొచ్చి అక్కడ ఒక రోజంతా గీతా పారాయణం చేసినటువంటి సందర్భం ఉంటే, మరొక వైపు ముస్లిం ఓట్లలో కూడా చీలిక తీసుకురావడానికి తృణమూల్ కాంగ్రెస్ నుంచి బహిష్కృత నేత అయినటువంటి హుమాయత్ ఖాన్ ని తీసుకొచ్చి అక్కడ బాబ్రీ మసీద్ నిర్మాణానికి ఇంటికి ఒక ఇటుక పట్టుకురండి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని, ఒక ప్యారలర్ కార్యక్రమం, అంటే మొత్తం ఎన్నికలను మతం చుట్టూ తిప్పేటటువంటి ఒక కార్యక్రమం చేసే కార్యక్రమం కూడా జరుగుతుంది. బట్ ఏదైనప్పటికీ కూడా మమతా బెనర్జీ ఒక బలమైనటువంటి నాయకురాలు అన్న విషయం అమిత్ షా కూడా తెలుసు కాబట్టి అన్ని అస్త్రాలను వాడుకుంటున్నారు. అంటే అక్కడ గెలవటానికి ఉన్నటువంటి ప్రతి అవకాశాన్ని వాడుకుంటే మమతా బెనర్జీ కూడా ఏం చేస్తున్నారు, 4వ సారి కూడా తన పట్టు నిరూపించుకొని గెలవటానికి ప్రయత్నం చేస్తున్నారు. మమతా బెనర్జీకి ఈ ఎన్నిక కొంచెం ప్రతిష్టాత్మకమని అనుకోవాలి. గతంలో 3 సార్లు హ్యాట్రిక్ కొట్టిన మమతా బెనర్జీ ఈసారి గెలుపు కోసం శతవిధాల ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ప్రధాన ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీ, అది కూడా ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తో కాదు, ఏకంగా ప్రధానమంత్రి, ఏకంగా అమిత్ షాతోనే మమతా బెనర్జీ ఢీకొంటుంది. సో ఈ పరిణామాలు ఎట్లా ఉంటాయన్న అంశం ఒకటైతే కనుక కాంగ్రెస్ పార్టీ ఎదురు చూస్తోంది మమతా ఓటమి కోసం. ఎందుకంటే ఈ కూటమి నుంచి కాదని బయటకు వచ్చింది కాబట్టి. సో ఎటు శత్రువులే ఉన్నారు. నాకు తెలిసి మమతా బెనర్జీకి ఇంతో కొంత సహాయం చేస్తున్నారంటే ద వన్ అండ్ ఓన్లీ పర్సన్ అభిషేక్ బెనర్జీ అనుకుంటా. ఇంతో కొంత బ్యాక్ ఎండ్లో ఉండి మమతా బెనర్జీని గెలుపు కోసం ప్రయత్నించే వ్యక్తి, రైట్? శ్రీకాంత్, బెంగాల్లో టీఎంసీ బలం తగ్గలేదని చెప్పడానికి 2019 లోక్సభ ఎన్నికల్లో 22 లోక్సభ స్థానాలు గెలిస్తే 2024 లోక్సభ స్థానాలకు వచ్చేసరికి వాళ్ళు 29 లోక్సభ స్థానాలు గెలవగలిగారు. అంటే లోక్సభ సీట్లలో కూడా మీరు ఈవెందో 2021లో కూడా ఇంతకంటే బలంగా కూడా అటు అమిత్ షా, ఇటు నరేంద్ర మోడీ, అటు సువేందు అధికారి అనేటటువంటి ఒక బలమైన లీడర్ ని మీకు నందిగ్రామ్ లో 24 ఉత్తర పరగణ జిల్లాల్లో ఒక బలమైనటువంటి నేతను తృణమూల్ కాంగ్రెస్ నుంచి తీసుకొని భారతీయ జనతా పార్టీ తన ఎల్పీ లీడర్ ని చేసింది. ఇప్పుడు తృణమూల్ కాంగ్రెస్ కి బలమైనటువంటి ప్రత్యర్థి సువేందు అధికారే. నందిగ్రామ్ లో మమతా బెనర్జీ, సువేందు అధికారి పోటీ చేస్తే నందిగ్రామ్ లో ఎమ్మెల్యేగా మమతా బెనర్జీ ఓడిపోయింది. అంత బలమైనటువంటి నాయకుడిని 2021లోనే వాళ్ళు అస్త్రంగా వాడేశారు. పార్టీ ఫిరాయించిన హైకోర్టు డెసిషన్ లో కూడా సువేందు అధికారి దాన్ని కేసు వేసింది కూడా. అవును. కాబట్టి ఇప్పుడు కూడా అదే విధమైనటువంటి ఒత్తిడి మమతా బెనర్జీ పైన జరుగుతున్నప్పటికి కూడా మమతా బెనర్జీ ధీటుగా ఎదుర్కోవటానికి తన దగ్గర ఇంకొక అస్త్రం తయారైంది, అభిషేక్ బెనర్జీ. గత లోక్సభ ఎన్నికల్లో కూడా తృణమూల్ కాంగ్రెస్ ని 29 సీట్లలో గెలిపించడానికి అభిషేక్ బెనర్జీ ఎట్లా సహాయపడ్డాడో, ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీని బెంగాల్లో ఎదుర్కోవటానికి అభిషేక్ బెనర్జీ వ్యూహాలు, ఐపాక్ వ్యూహాలు, మమతా బెనర్జీ నాయకత్వం అక్కడ ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం గమనించాలి. థ్యాంక్ యూ సో మచ్.